Before starting the session, today's current affairs session, let's talk about the articles covered in this session. ఏ ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడుకుంటామో దాని గురించి మనం మాట్లాడదాం. ఆర్టికల్స్ కవర్డ్ ఇన్ దిస్ సెషన్, ఇండియా జపాన్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అండి. ఇండియా జపాన్ మధ్య లాజిస్టిక్స్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది, అది రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 రిపోర్ట్ అనేది వచ్చింది, దాని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్ ర్యాంకింగ్స్, బిజినెస్ కి సరైన వాతావరణం, సరైన ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడంలో స్టేట్స్ ఎంత మేరకు సక్సెస్ అయినాయి, ఏవి ముందంజలో ఉన్నాయి, ఏవి వెనకంజలో ఉన్నాయి, ఆ ర్యాంకింగ్స్ కూడా రిలీజ్ అయినాయి, వాటి గురించి మాట్లాడదాం. దాని తర్వాత బ్రహ్మపుత్ర వ్యాలీలో ఓజోన్ లేయర్ అనేది సన్నగిలుతోందండి, ఇది సన్నగిలుతోందని చెప్పి కొద్ది రీసెంట్ గా సైంటిస్ట్ కనుక్కున్నారు, దాని గురించి మాట్లాడదాం. దాంతో పాటు ప్యానెల్ టు అసెస్ ఇంపాక్ట్ ఆఫ్ వేవింగ్ లోన్ ఇంట్రెస్ట్ అండి. మొరటోరియం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వెడిక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్యానెల్ ని తీసుకురావడం జరిగింది, దాని గురించి మనం మాట్లాడదాం. స్టార్ట్అప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్ గా COVID-19 పాండమిక్ లో సక్సెస్ అవ్వడం అనేది జరిగింది, దాని మూలంగా అది రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది, దాని గురించి రీసెంట్ గా న్యూస్ లో ఆర్టికల్ వచ్చింది, దాని గురించి పూర్తిగా మాట్లాడదాం. Before starting our first article, let me talk about UPSC Infinity. And UPSC Infinity is the flagship course and premium course offered at our institute. It comes with lifetime validity. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఒక్కసారి మీరు జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు, నుంచి రూపాయి కూడా తీసుకోవడం జరగదు. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అంతకాలం, మీరు ఎంతకాలం ప్రిపేర్ అయితే అంతకాలం. ఒకవేళ మీరు 2021 టార్గెట్ చేసినట్టయితే, లేకపోతే 2022 టార్గెట్ చేస్తే, లేకపోతే 2023 టార్గెట్ చేస్తే, ఇన్ కేస్ మీరు ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి జస్ట్ డిగ్రీలోకి వచ్చినట్టయితే, యూపీఎస్సీ అనేది మీ లక్ష్యంగా ఉంటే ఎన్నాళ్ళు ప్రిపేర్ అయినా పర్లేదు, బోత్ రికార్డెడ్ సెషన్స్ కి లైవ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దాంతో పాటు ఫ్యాకల్టీ ఒక ఇన్ఫైనైట్ సపోర్ట్ అనేది మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే మీకు జాబ్ వచ్చేంత వరకు అందుబాటులో ఉంటుందండి. నెక్స్ట్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. క్లాసెస్ అనేవి మొదలయ్యే ముందు, మీరు జాయిన్ అయ్యే ముందు ఏమైనా ఎన్సీఆర్టీస్ చదువుకోవాలా, లేకపోతే ఏమైనా రెఫరెన్స్ బుక్ చదువుకోవాలని అపోహ అయితే వద్దు. we teach absolutely from scratch. మేము పునాదుల నుంచి, లోతుల నుంచి, జీరో నుంచి మీకు కంప్లీట్ అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. ఆ పూర్తి బాధ్యత మాది. ప్రేమకి అర్థమయ్యేటట్టు, చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కటి పూసగుచ్చి విడమరిచి చెప్పడం జరుగుతుంది. సో మీరు దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది, మీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కి ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేస్తాం. ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇస్తాం, మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ రాస్తే ఆ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్, లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ అండి. మేమిచ్చే క్వాలిటీకి, మేము ఇది ఇంకల్కేట్ చేసే కల్చర్ కి మా ఇన్స్టిట్యూట్ లో ఇంకెక్కడైనా ఇంత తక్కువ ఫీజు ఉంది అంటే అసలు నాకు తెలిసి ఉండదు. ద ఫీజ్ ఈజ్ ఓన్లీ ఆఫ్ 50,000 అండి. ఇట్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఫౌండేషన్ కూడా ఇవ్వడం అనేది మీకు జరుగుతుంది. సో కేవలం 50,000 రూపాయలకే అందిస్తున్నాము. 50,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదండి. కేవలం నెలకి 5,000 రూపాయలు కట్టుకుంటూ 10 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఒకవేళ సెప్టెంబర్ 15th లోపు మీరు జాయిన్ అయినట్టయితే కేవలం 9 ఇన్స్టాల్మెంట్లు 45,000 రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు పూర్తిగా కట్టేసి జాయిన్ అవుతాము అంటే కేవలం 40,000 రూపాయలకే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సును మేము అందిస్తున్నాం. ఇస్ ద లోయెస్ట్ పాసిబుల్ ఫీ దట్ కెన్ ఎనీ ఇన్స్టిట్యూట్ కెన్ ఆఫర్ అండి. ఇది చాలా చాలా తక్కువ ఫీ, దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారు, దాంతోపాటు ఈ ఆఫర్ను కూడా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇట్ కమ్స్ విత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ అండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ మధ్యలో నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, ఒక ప్రిపరేషన్ మధ్యలో మీరు ఆ సిలబస్ కవర్ చేయాలన్నా వేరే ఇన్స్టిట్యూట్ కానీ వేరే వాళ్ళకి పరిగెత్తక్కర్లేదు. ఎక్స్ట్రా రూపాయి కూడా తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ మేమే కవర్ చేస్తాం. రూపాయి కూడా కట్టనక్కర్లేదు ఎటువంటి ఎక్స్ట్రా. ఓకేనా. దాంతోపాటు అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ అనేవి చేస్తాము. మీకు ఏమైనా వీటి గురించి అయినా తెలుసుకోవాలంటే వీటన్నిటి గురించి, ఇది సురేష్ సార్ నెంబర్, పేమెంట్ డీటెయిల్స్ గురించి కానీ క్వాలిటీ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే సురేష్ సార్కి ఫోన్ చేసి కనుక్కోండి. నెక్స్ట్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సెప్టెంబర్ 15th లోపు మీరు జాయిన్ అయినట్టయితే 50,000 రూపాయలు ఉంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అది 9 ఇన్స్టాల్మెంట్లు 45,000 రూపాయలకి అందిస్తున్నాము. లేదు ఒకేసారి పేమెంట్ చేస్తామంటే కేవలం 40,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. హిస్టరీ ఇన్ఫినిటీ అనేది 7,000 ఉంది. సెప్టెంబర్ 15th లోపు జాయిన్ అయితే 5,000కి అందిస్తున్నామండి.
స్టోరీ టెలింగ్ టైప్ లో హిస్టరీ అనేది చెప్పడం జరుగుతుంది. శాంపుల్ వీడియోస్ ఉన్నాయి, కావాలంటే యూట్యూబ్ లో విజిట్ చేయొచ్చు. హిస్టరీ ఫర్ యూపీఎస్సీ అని ఉంటుంది ఫోల్డర్, చూడండి. పాలిటీ ఇన్ఫినిటీ అద్భుతంగా చెప్తారు సురేష్ సార్. దీనికి కేవలం 5,000 రూపాయలకి, సెప్టెంబర్ 15th లోపు జాయిన్ అయితే 5,000 రూపాయలకి అందిస్తున్నాం. జాగ్రఫీ ఇన్ఫినిటీ ద బెస్ట్ ఫ్యాకల్టీ మాకు ఉన్నారు, నారాయణమూర్తి సార్. 7,000 రూపీస్ ఇప్పటి వరకు ఉంది, 5,000 రూపీస్ కి అందిస్తున్నాం. ఎథిక్స్ కూడా 7,000, అద్భుతమైన ఫ్యాకల్టీ శ్యామ్ సార్. 7,000 రూపీస్ ఉండేది ఇప్పటి వరకు, సెప్టెంబర్ 15th లోపు జాయిన్ అయితే 5,000 కి అందిస్తున్నాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఆల్ దీస్ కోర్సెస్ ఆర్ ఆల్సో ఆఫ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే ఒక్కసారి జాయిన్ అయితే ఆ సబ్జెక్ట్స్ మీరు లైఫ్ లాంగ్ వినొచ్చు, మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు వినొచ్చు అని చెప్పి చెప్తున్నాం. ఈ కోర్సెస్ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్ అండి. దీంతో పాటు మీకు కాంప్లిమెంటరీగా అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లకి, మాక్ టెస్ట్లకి మీకు యాక్సెస్ అనేది, కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఇస్తున్నాం. ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సురేష్ సార్ నెంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి యూపీఎస్ ఇన్ఫినిటీ గురించి కానీ, ఇండివిజువల్ సబ్జెక్ట్ కోర్సెస్ కానీ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ టుడేస్ సెషన్. సో ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఇండియా జపాన్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అండి. రీసెంట్ గా ఇండియా అండ్ జపాన్ అనేది ఒక లాజిస్టిక్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం అనేది జరిగింది. దాని గురించి మనం మాట్లాడదాం. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 బైలేటర్ అగ్రిమెంట్స్ లో చదువుకునేటప్పుడు చదువుకుంటామండి. ఓకేనా? సో చూడండి, రీసెంట్ గా ఏమైందంటే ఇండియా అండ్ జపాన్ ఈ రెండు కంట్రీస్ ఒక లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అనేవి సైన్ చేయడం అనేది జరిగింది. ఈ లాజిస్టిక్ అగ్రిమెంట్ కి ఇంకొక పేరు ఏంటి అంటే ఎక్విజిషన్ అండ్ క్రాస్ సర్వింగ్ అగ్రిమెంట్ అండి, ఏసీఎస్ఏ. ఓకేనా? ఎక్విజిషన్ అండ్ క్రాస్ సర్వింగ్ అగ్రిమెంట్ దీనికి ఇంకొక పేరు. దీనిలో భాగంగా ఏం జరుగుతుంది అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో బోత్ కంట్రీస్ యొక్క, ఇండియా యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్, జపాన్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ కోఆర్డినేట్ క్లోజ్లీ ఇన్ సర్వీసెస్ అండ్ సప్లైస్ అండి. సప్లైస్ మీన్స్ ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కానీ, ఈ సప్లైస్ గురించి కానీ, సర్వీసెస్ గురించి కానీ రెండు కంట్రీస్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ క్లోజ్ గా కోఆర్డినేట్ చేసుకునేలో భాగంగా ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. ఇండియాకి ఇలాంటి అగ్రిమెంట్స్ ఏ కంట్రీస్ తో ఉన్నాయంటే యుఎస్ఏతో, ఆస్ట్రేలియాతో, ఫ్రాన్స్ తో, సింగపూర్ అండ్ ఒమన్ తో కూడా ఉండడం అనేది జరిగింది. దీస్ కైండ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్స్ అనేవి ఈ కంట్రీస్ తో కూడా ఇండియాకి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వాట్ ఆర్ ద కీ పాయింట్స్? దీనిలో అగ్రిమెంట్ లో కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. గ్రేటర్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అండి, అంటే సముద్ర జలాల దగ్గర ఏవైతే కోఆపరేషన్, నేవల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఆ నేవల్ ఎక్సర్సైజెస్ గురించి కానీ, ఏమైనా మ్యారిటైమ్ కోఆపరేషన్ కానీ రెండు కంట్రీస్ సమర్థవంతంగా ఒకదానికి ఒకటి కోఆపరేట్ చేసుకోవాలి, ఒకదానికి ఒకటి దీనిగా ఉండాలి, సహాయం చేసుకునే విధంగా ఈ అగ్రిమెంట్ రూపొందించడం జరిగింది. దాంతో పాటు అప్గ్రేడ్ ఇండియా అండ్ జపాన్ నేవల్ ఎక్సర్సైజెస్ అండి. నేవీ వాళ్ళు ఒక కంట్రీ యొక్క నేవల్ బేస్ ఇంకొక కంట్రీ యొక్క నేవల్ బేస్ తో ఎక్సర్సైజెస్ ఏవైతే చేస్తాయో ఆ ఎక్సర్సైజెస్ కూడా అప్గ్రేడ్ చేసే విధంగా కూడా ఉన్నాయి. దాంతో పాటు ఎస్టాబ్లిష్ ఎనాబ్లింగ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ క్లోజర్ కోఆపరేషన్. రెండు కంట్రీస్ సమర్థవంతంగా కలిసి ముందుకు నడిచేందుకు ఒక ఫ్రేమ్ వర్క్ అనేది, ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రాటజీస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఒక విజన్ అనేది కూడా ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఇంక్రీజ్ బైలేటరల్ డిఫెన్స్ ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫెన్స్ ఎంగేజ్మెంట్స్ కూడా ఇదయ్యే విధంగా ఇది చేయడం అనేది జరిగింది. ఈ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా సప్లైస్ కానీ, దీన్ని కానీ, సప్లైస్ అండ్ సర్వీసెస్ అంటే ఫుడ్, వాటర్, ట్రాన్స్పోర్టేషన్, పెట్రోలియం, క్లాతింగ్, కమ్యూనికేషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ వస్తాయండి. దాని ప్రకారంగా క్లోజర్ కోఆపరేషన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇంక్రీజ్ బైలేటరల్ డిఫెన్స్ ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బోత్ కంట్రీస్ ఒక నేవల్ ఎక్సర్సైజెస్ కానీ, ఆర్మ్డ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో రెండు కలిసి కట్టుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి దీనిలో కూడా ఉన్నారు. దాంతో పాటు మెయింటైనింగ్ రీజనల్ సెక్యూరిటీ అండి, రీజనల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి, దాంతో పాటు పీస్ కీపింగ్ మిషన్స్ లో భాగంగా రెండు కంట్రీస్ యొక్క ఆర్మర్ ఫోర్సెస్ కలిసి ముందుకెళ్ళడానికి ఈ అగ్రిమెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ అనేది మొత్తం 10 years కోసం చేసుకున్నారండి. 10 years ఇది దీనిలో ఉంటుంది. ఇట్ రిమైన్ ఇన్ ఫోర్స్ అన్నమాట అని చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ బికాస్ ఇట్ కేమ్ ఇన్ ద లైట్ ఆఫ్ బార్డర్ స్టాండ్ ఆఫ్ విత్ చైనాతో బార్డర్ స్టాండ్ ఆఫ్ అనేది నడుస్తోంది. అందరికీ తెలుసు. 5 point యాక్షన్ ప్లాన్ కూడా రిలీజ్ అయింది. మాస్కోలో ఒక సైన్ కూడా జరిగింది. దాని గురించి మాట్లాడదాం డీటెయిల్డ్ గా. సో చూడండి, వెరీ ఇంపార్టెంట్ వన్ అనేది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనాతో బార్డర్ స్టాండ్ ఆఫ్ జరుగుతుంది. దాంతో పాటు చైనా ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా యొక్క ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా కూడా, దాని వల్ల కూడా జపాన్ అనేది కాస్త అసంతృప్తిగా ఉంది.
రైట్. జపాన్ అనేది కాస్త ఇబ్బంది పడుతుంది. సో ఈ టైంలో ఇండియాకి జపాన్ జతకొట్టడం అనేది రెండు కంట్రీస్ యొక్క నేవల్ పేస్ ని, రెండు కంట్రీస్ యొక్క ఆర్మర్డ్ సోర్సెస్ ని స్ట్రెంథన్ చేసే విధంగా అవుతుంది అని చెప్పడం జరుగుతోంది. ఇండియా జపాన్ డిఫెన్స్ కోఆపరేషన్ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు ఎలా ఉంది అంటే ఇన్ 2019 ఇండియా అండ్ జపాన్ బోత్ కంట్రీస్ 2+2 డైలాగ్ అనేది చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఎవర్ మినిస్ట్రియల్ లెవెల్ 2+2 డైలాగ్. మినిస్ట్రియల్ లెవెల్ 2+2 డైలాగ్ ఎలా ఉంటుంది అంటే బోత్ కంట్రీస్ యొక్క డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, ఇది ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ అనుకోండి. ఇది జపాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ప్లస్ ఫారెన్ మినిస్టర్ అనుకోండి. ఈ ఇద్దరు మినిస్టర్లు 2+2 డైలాగ్ అని చెప్పి దీన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 2+2 డైలాగ్ కూడా 2019 ఇది అవడం అనేది జరిగింది. దాంతోపాటు మెనీ బైలెటరల్ ఎక్సర్సైజెస్ కూడా ఇండియా అండ్ జపాన్ మధ్యలో రావడం అనేది జరిగింది. సమ్ ఆఫ్ ద బైలెటరల్ ఎక్సర్సైజెస్ ఆర్ జిమెక్స్ అనేది ఇట్ ఈస్ ఎ నేవల్ బైలెటరల్ ఎక్సర్సైజ్ అండి. దాంతో పాటు షిన్యూ మైత్రి, దిస్ ఈస్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎక్సర్సైజ్. ధర్మా గార్డియన్, దిస్ ఈస్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. మిలిటరీ బలగాల ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ధర్మా గార్డియన్. మలాబర్ ఎక్సర్సైజెస్ అనేది కూడా దీనిలో ఇండియా అనేది పార్ట్ గా ఉంది. ఇండియా అండ్ జపాన్ అండ్ యుఎస్ఏ మధ్య మలాబర్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఇండియా అండ్ మెనీ బైలేటరల్ ఎక్సర్సైజ్ అనే ముందుగానే ఇండియాకి జపాన్ కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఇలాంటి లాజిస్టిక్స్ అగ్రిమెంట్ జరగడం వల్ల, ఇంకాస్త రెండింటి మధ్య బైలేటరల్ అగ్రిమెంట్స్ జరగడం వల్ల రెండు కంట్రీస్ మధ్య కోఆపరేషన్ అనేది ఇంకా స్ట్రెంథన్ అవుతుందని చెప్పుకోవచ్చు. బోత్ కంట్రీస్ షేర్ ఏ కామన్ విజన్ ఆఫ్ ఫ్రీ, ఓపెన్, ఇన్క్లూజివ్, రూల్డ్ బేస్డ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇండో పసిఫిక్ రీజన్ అండి. అందరికీ సమానంగా ఇండో పసిఫిక్ రీజన్ యొక్క రిసోర్స్ అందరూ సమానంగా వాడుకోవాలి, ఇంక్లూజివ్నెస్ ఉండాలి, దాంతోపాటు ఫ్రీగా, ఓపెన్ గా ఉండాలి అని చెప్పి రెండు కంట్రీస్ ఆలోచిస్తున్నాయి. దీనిలో మధ్యలోకి వచ్చింది ఎవరు ఇబ్బంది పెడుతోంది అంటే చైనా. సో చైనాతో సంబంధించిన దీని మధ్యలో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు బోత్ కంట్రీస్, ఇండియా మీకు తెలిసే ఉంటుంది, ఇండియా అండ్ జపాన్ బోత్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ క్వాడ్ అండి. రైట్, మీకు తెలిసే ఉంటుంది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాము. దీనిలో కూడా రెండు కంట్రీస్ పార్ట్ అవ్వడం వల్ల రెండు కంట్రీస్ సమర్థవంతంగా తమ నేవల్ ఎక్సర్సైజ్ కానీ, నేవల్ బేస్ అదే మిలిటరీ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెంథన్ చేసుకోవడం అనేది అవుతుంది అని చెప్తున్నారు. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ గా డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే సెకండ్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అండి. దీన్ని మనం జిఎస్ పేపర్ 3 గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మాట్లాడుకునేటప్పుడు మాట్లాడదాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు జిఎస్ పేపర్ 3లో దీన్ని మాట్లాడుకుంటాం. సో జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది 2020 అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇట్ వాజ్ రిలీజ్ బై వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, విపో అంటాము. వీళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. టాప్ 50 ఇన్నోవేటివ్ కంట్రీస్ లో 48th పొజిషన్ లో ఇండియా కూడా ఉండడం అనేది జరిగింది. అదే 2019లో ఇండియా యొక్క పొజిషన్ ఎంత అంటే 52nd అండి. సో ఇండియా కాస్త 4 స్థానాలు మెరుగుపరుచుకొని 48th పొజిషన్ లోకి ఇండియా అనేది రావడం అనేది జరిగింది. 4 పొజిషన్స్ అనేవి జంప్ చేయడం అనేది అప్ సైడ్ జంప్ చేయడం అనేది జరిగిందండి. సో చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాని గురించి ప్రిలిమ్స్ లెవెల్లో ఎలాంటి ఉంటాయో మాట్లాడుకుందాం. ఇట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ మెట్రిక్స్ అబౌట్ ఇన్నోవేషన్ పర్ఫార్మెన్స్. ఓకేనా, సృజనాత్మకత లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏ కంట్రీ ఎలా ఇదవుతుంది, ఇన్నోవేషన్ లో ఎలా ముందడుగు వేస్తుంది అని చెప్పి ఆ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాయి. ఎన్ని కంట్రీస్ గురించి అంటే 131 కంట్రీస్ యొక్క ఇన్నోవేషన్ గురించి, ఇన్నోవేషన్ స్టాండర్డ్స్ గురించి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది మాట్లాడడం జరుగుతుంది. ఇట్ వాజ్ పబ్లిష్డ్ బై కార్న్వాల్ యూనివర్సిటీ, ఇన్సీడ్ అండ్ విపో. అదే కార్నెల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ కార్నెల్ యూనివర్సిటీ అండ్ విపో కలిపి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ని ఫార్ములేట్ చేయడం అనేది, రిలీజ్ చేయడం అనేది, పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. 2020కి థీమ్ ఏం చెప్పారు అంటే హూ విల్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ అని చెప్పారు. బికాజ్ ప్రపంచం అంతా కోవిడ్-19 పాండమిక్ తో బాధపడుతుంది. ఈ టైంలో ప్రపంచం యొక్క ఎకానమీస్ అన్ని చెప్పి చాలా తీవ్రంగా నష్టపోయినాయి. దే హిట్ వెరీ హార్డ్లీ. రైట్, కోవిడ్-19 పాండమిక్ చాలా ఇబ్బంది అనేది పెట్టింది ప్రపంచ వరల్డ్ ఎకానమీస్ మొత్తానికి. సో ఇలాంటి టైంలో ఇన్నోవేషన్ కి ఫైనాన్స్ ఎవరు చేస్తారు, ఇన్నోవేషన్ ని, సృజనాత్మకతని ఎవరు ఎంకరేజ్ చేస్తారు, ఈ ఉద్దేశంతో 2020 థీమ్ హూ విల్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ అనే పేరుతో రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో టాప్ 5 కంట్రీస్ ఏమున్నాయో మాట్లాడదాం. చూడండి, టాప్ 5 కంట్రీస్ ఆర్ స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఏ, యూకే, నెదర్లాండ్. దీస్ ఆర్ ద టాప్ 5 కంట్రీస్ అండి. మన ఇండియా ఏ పొజిషన్ లో ఉందని చెప్పాము, 48th పొజిషన్ లో ఉంది. 2019లో ఏ పొజిషన్ లో ఉందని చెప్పాము, 52nd పొజిషన్ లో ఉండడం అనేది జరిగింది. రైట్,
ద ఇండెక్స్ ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇన్నోవేషన్ ఇండెక్స్ దట్ ఇండికేట్స్ గ్రాడ్యువల్ ఈస్ట్వర్డ్ షిఫ్ట్ ఇన్ ద లోకస్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అనేది సృజనాత్మక ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఇన్నోవేషన్ అనేది ఈస్ట్వర్డ్ గా షిఫ్ట్ ఎక్కువ అవుతుంది. వెస్టర్న్ సైడ్ నుండి ఈస్ట్ సైడ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే సమ్ గ్రూప్ ఆఫ్ ఏషియన్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో అవి త్వరగా పైకి వెళ్తున్నాయండి. ల్యాడర్ ఎక్కుతున్నాయి, ఓకేనా, నిచ్చెన ఎక్కుతున్నాయి, త్వరగా ముందడుగు వేస్తున్నాయి. దేనిలో అంటే ఇన్నోవేషన్ లో. ఆ గ్రూప్ ఆఫ్ ఏషియన్ ఎకానమీస్ ఏంటంటే చైనా, ఇండియా, ఫిలిప్పీన్స్, వియత్నాం. సో ఏషియన్ కంట్రీస్ కి ఇది నిజంగా చాలా మంచి వార్తనే చెప్పుకోవచ్చు. ఏవైతే బెస్ట్ ఎకానమీస్ ఇన్ ఏషియా ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ మూవింగ్ అప్వర్డ్స్, రైట్. ఇన్నోవేషన్ లోన్ కూడా దాంతో పాటు ఇన్నోవేషన్ ఫైనాన్స్ చేయడం, ఇన్నోవేషన్ కి మీద స్పెషల్ రిఫార్మ్స్ తీసుకురావడం అనేది ఈ కంట్రీస్ చేయడం వల్ల ఈ కంట్రీస్ యొక్క ర్యాంకింగ్స్ అనేవి ప్రతి ఇయర్ కాస్త ముందుకు వెళ్తున్నాయని చెప్పి చెప్తున్నారు ఇండెక్స్ లో. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్నోవేషన్ అచీవర్స్ అండి. రీసెంట్ గా ఇండియా అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్నోవేషన్ అచీవర్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ప్రెజెంట్ ఉన్న పొజిషన్ లో, రైట్. దాంతో పాటు చైనా ఏ పొజిషన్ లో ఉందంటే 14th పొజిషన్ లో ఉందండి. ఇప్పుడు చైనా అనేది 14th పొజిషన్ లో ఉండడం అనేది జరిగింది. ఇండియా అనేది కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ కూడా రీసెంట్ ఇయర్స్ లో కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ కూడా తీసుకొచ్చింది. చాలా బాగా ఇదవుతుంది అని చెప్పడం జరిగింది, రైట్. ఇప్పుడు ఇండియా స్పెసిఫిక్ హైలైట్స్ గురించి మాట్లాడదాం. ఇండియా ఇండియా ఎలా రాణించిందో చూద్దాం. చూడండి, ఇండియా హ్యాస్ బికమ్ థర్డ్ మోస్ట్ ఇన్నోవేటివ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీ అండి. 3వ లోవర్ ఇన్కమ్ ఎకానమీ ఉన్న కంట్రీస్ లో 3వ అతి గొప్పది, అతి చక్కనైన ఇన్నోవేషన్ లో అతి మంచి దేశంగా, అంటే బాగా రాణించిన దేశంగా ఎవరు నిలిచారంటే ఇండియా అనేది నిలవడం జరిగింది. ర్యాంక్స్ టాప్ 15 సమ్ పారామీటర్స్ లో, సమ్ ఫీచర్స్ లో అనేది టాప్ 15 లో కూడా రావడం అనేది జరిగింది. సమ్ ఇండికేటర్స్ లో టాప్ 15 లోకి వచ్చింది. ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆన్లైన్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆన్లైన్ సర్వీసెస్, గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, R&D ఇంటెన్సివ్ గ్లోబల్ కంపెనీస్. వీటిలో ఇండియా అనేది టాప్ 15 ర్యాంక్ సెక్యూర్ చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019 అనేది ఎవరు రిలీజ్ చేశారు అంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. ఇట్ ఈస్ ద థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. సో నీతి ఆయోగ్ దానిలో భాగంగా రిలీజ్ చేసిన దానిలో భాగంగా ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది. అదేంటంటే డైరెక్షన్ టు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అక్రాస్ ఆల్ స్టేట్స్. దేశంలో నలుమూలలకి ఇన్నోవేషన్ అనేది వెళ్ళాలి. నలుమూలలు ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ సొసైటీ అనేది ఇన్నోవేషన్ లో పాలు పంచుకోవాలి, ఇంక్లూజివ్నెస్ తీసుకురావాలి అనే విధంగా భాగంగా నీతి ఆయోగ్ అనేది చేయడం జరిగింది. ఈ 2019 లో నీతి ఆయోగ్ చేసిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇండియా యొక్క ర్యాంక్ 4 స్థానాలు పైకి వెళ్ళడానికి ఇదైంది, బాగా హెల్ప్ అయిందని కూడా చెప్తున్నారు, రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ గానే అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అండి. స్టేట్ వైజ్ గా ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS 3లో చదువుకుంటామండి. GS పేపర్ 3 గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో చదువుకోవడం అనేది జరుగుతుంది, రైట్. ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి జరిగింది అని. రీసెంట్లీ ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏం రిలీజ్ చేశారంటే దే రిలీజ్ 4th ఎడిషన్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అనేవి, స్టేట్ వైజ్ ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. దేన్ని బేస్ చేసుకొని అంటే స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అండి, స్టేట్ బ్రాప్ అంటాం. దీని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వాట్ ఈ స్టేట్ బ్రాప్ అని, హోల్డ్ ఆన్, ఓకేనా. కొద్దిగా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, వినండి ఫస్ట్. అయితే మన అద్భుతమైన విషయం ఏంటంటే, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మన తెలుగు స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ టాప్ ర్యాంక్ సెక్యూర్ చేసుకుందండి. దేనిలో అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే బిజినెస్ వ్యాపారాలకి సంబంధించిన, బిజినెస్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా గొప్పగా సక్సెస్ అయింది అని చెప్తున్నారు. 3rd పొజిషన్ లో ఎవరున్నారంటే తెలంగాణ ఉంది. వేరే 2nd పొజిషన్ లో ఎవరున్నారంటే యూపీ ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత యూపీ, తర్వాత తెలంగాణ ఉండడం అనేది జరిగిందండి. సో టాప్ 5 లో బోత్ మన తెలుగు స్టేట్స్ రెండు ఉండడం అనేది నిజంగా ఆనందించదగ్గ విషయం, రైట్. మనం ర్యాంకింగ్స్ ఇది చూసుకుంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండి, 2nd ఉత్తరప్రదేశ్, 3rd తెలంగాణ, 4th మధ్యప్రదేశ్, 5th జార్ఖండ్ ఉండడం అనేది జరిగింది, ఓకేనా. వర్స్ట్ పెర్ఫార్మర్ గా ఎవరు నిలిచారంటే ఒడిశా నిలవడం అనేది జరిగింది. త్రిపుర, సిక్కిం అండ్ ఒడిశా అనేవి నిలవడం అనేది జరిగింది, రైట్.
ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అచీవ్డ్ 100% కంప్లైన్స్ విత్ బ్రాప్ అండి. ఓకేనా, ఏదైతే యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో, బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది అత్యద్భుతంగా కంప్లైంట్స్ అనేది అత్యద్భుతంగా ఉంది, 100% అచీవ్ చేసింది అని చెప్పి కూడా చెప్తున్నారు. దిస్ ద ఫస్ట్ స్టేట్ టు టేక్ మెజర్స్ టు రివైవ్ ద ఎకానమీ హిట్ బై ద పాండమిక్. మనందరికీ తెలుసు పాండమిక్ అనేది విజృంభిస్తున్న ఎకానమిక్ రివైవల్ అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా చక్కగా జరిగింది, రైట్. ఎందుకు అంటే రీస్టార్ట్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వర్కింగ్ క్యాపిటల్ కి లోన్ అనేది ఇదే ఇవ్వడం జరిగింది. ఇనిషియల్ క్యాపిటల్స్ వర్కింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ కి లోన్స్ అనేవి మధ్యలో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మార్కెట్ ట్యాక్సెస్ అనేది కల్పించడం జరిగింది. లాక్డౌన్ ఉన్నప్పటికీ ఒక షెడ్యూల్ దీని ప్రకారంగా ఒక సిస్టమేటిక్ గా స్ట్రాటజికల్ గా లాక్డౌన్ అనేది ఎత్తివేశారు. దాని ప్రకారంగా మార్కెట్ ట్యాక్సెస్ కూడా అందుబాటులోకి రావడం అనేది జరిగింది. దాంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా సరిగ్గా ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఎకానమీ అనేది రివైవ్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అనేది అయ్యింది. యూనో ఇవన్నీ కలిపి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సెక్యూర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేశాయి అని చెప్పి మనం అనుకోవచ్చు, రైట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చూద్దాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ బై డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండి. వీళ్ళు ప్లస్ వరల్డ్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో, డిపిఐఏటి అండ్ వరల్డ్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ అండి. ఇట్స్ టు ఇంప్రూవ్ ఓవరాల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద స్టేట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బిజినెస్ కి సంబంధించిన సరైన వాతావరణం కానీ ఇది చేయడం కోసం, బిజినెస్ కంప్లైంట్స్ ఎన్విరాన్మెంట్ అనేది ఇది చేయడం కోసం ఈ రిపోర్ట్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అని ఇస్తా ఉంటారు. ఈ ర్యాంకింగ్స్ వర్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బ్రాప్ అండి. బ్రాప్ ఏమంటామంటే బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అంటాము. స్టేట్స్ యొక్క బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్స్ గురించి మాట్లాడదాం. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015. ఈ బ్రాప్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని 2015 లో లాంచ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ బ్రాప్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ టు ఎంకరేజ్ ఎ హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ స్టేట్స్ మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్ అయినటువంటిది, ఆరోగ్యవంతమైన పోటీ అనేది క్రియేట్ చేయడం కోసం ఈ బ్రాప్ రిపోర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. హెల్ప్స్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇంక్రీజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అంటే వాతావరణం, బిజినెస్ వ్యాపారాలకు సరైన వాతావరణం కల్పించడానికి, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఒక మెయిన్ లక్ష్యంగా ఈ బ్రాప్ అనేది పనిచేయడం జరుగుతుంది, రైట్. ఇప్పుడు డూయింగ్ బిజినెస్ 2020 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చేసిన వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిలో ఇండియా అనేది 63rd ర్యాంక్ సెక్యూర్ చేసుకోవడం జరిగింది అమాంగ్ 190 కంట్రీస్ అండి. 190 కంట్రీస్ లో 63rd ర్యాంక్ సెక్యూర్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2003 నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్. 2014 లో ఇండియా పొజిషన్ మీదుగా ఇప్పుడు ప్రెజెంట్ 79 ప్లేసెస్ పైకి వెళ్ళిందని చెప్పి చెప్తున్నారు. ఒకప్పుడు అంత వర్స్ట్ గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చాలా రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు కమర్షియల్ ట్యాక్స్ ఏదైతే తీసేయడం ఇలాంటి రిఫార్మ్స్ ఏవైతే వచ్చినాయో, జిఎస్టీ రిఫార్మ్స్ లాంటివి ఏవైతే వచ్చినాయో దాని వల్ల ఇండియాలో బిజినెస్ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది, డూయింగ్ బిజినెస్ వ్యాపారానికి సరైన వాతావరణం అనేది పెరిగిందని చెప్తున్నారు, రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లో ఓజోన్ ఓవర్ బిఆర్వి అండి. బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ మీద ఓజోన్ లేయర్ అనేది మెల్లగా సన్నగిల్లిపోతుందని చెప్పి ఒక రీసెంట్ గా ఒక సైంటిస్ట్ అనే వాళ్ళు ఇది చేశారు. సిలబస్ ప్రకారంగా మేము దేనిలో మాట్లాడుకుంటామంటే జిఎస్ పేపర్ 3 లో మాట్లాడుకుంటాం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు జిఎస్ 3 లో దీన్ని మాట్లాడుకుంటామండి. అయితే ఏం జరిగిందో చూడండి. రీసెంట్లీ సైంటిస్ట్ అట్ ద ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్, ఏరిస్ వాళ్ళు ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే దే ఎవాల్యుయేటెడ్ నియర్ సర్ఫేస్ ఓజోన్ ఇన్ ద బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ అండి. బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీలో ఉన్నటువంటి నియర్ సర్ఫేస్ ఓజోన్ ఏదైతే ఉందో దాన్ని అసెస్ చేయడం అనేది జరిగింది. ఎవరు చేశారు అంటే ఏరిస్ వాళ్ళు చేశారు. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్, దే ఆర్ అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండర్ ద డిఎస్టి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇట్ ఈస్ ఎన్ అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని కూడా చెప్తున్నారు. సైంటిస్ట్ అనే వాళ్ళు ఏమేమి అనలైజ్ చేశారంటే వేరియబిలిటీ ఆఫ్ ఓజోన్ వేరియబిలిటీ ఎలా ఉంది, ఒక్కొక్క దీనిలో ఎలా ఉంది, ప్రాంతంలో ఎలా ఉందని ఇది చేశారు. దాంతోపాటు అదర్ పొల్యూటెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి బిఆర్బి రీజియన్ లో, ఈ బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ రీజియన్ లో ఎలా మార్పులు జరుగుతున్నాయి, క్లైమాటిక్ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, వీటి గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. సీజనల్ క్యారెక్టరిస్టిక్స్, సీజనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా అసెస్ చేయడం అనేది సైంటిస్ట్ జరిగింది. దే అసెస్ సీజనల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓజోన్ అండి. ఓజోన్ యొక్క సీజనల్ ఏ సీజన్ కి ఎలా మార్పు చెందుతుంది, వాట్ ఆర్ ద చేంజెస్ అబ్జర్వింగ్ అని చెప్పి
వాటిని కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఎమిషన్ సోర్స్ ఆఫ్ ఓజోన్, దాంతోపాటు ఈ ఓజోన్ యొక్క ఎమిషన్ సోర్స్ ఎలా ఉంది, అది ఇంకా కరెక్ట్ గా ఉందా లేదా, నేను దాని గురించి ఎమిషన్ సోర్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. దాంతోపాటు ప్రీకర్సర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఓజోన్ కాన్సన్ట్రేషన్ అనేది కంట్రోల్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ప్రభావం అనేది ఎలా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ప్రీకర్సర్స్, మెయిన్ ప్రీకర్సర్స్ ఏంటంటే నాన్ మిథేన్ హైడ్రోకార్బన్స్ అండి, లైక్ ఈథేన్, ప్రోపేన్ అండ్ ప్రోపీన్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దే కంట్రోల్ ఓజోన్ కాన్సన్ట్రేషన్. ఓజోన్ లేయర్ యొక్క కాన్సన్ట్రేషన్ ని అవి కంట్రోల్ చేస్తాయి, ఇలాంటి వాటివి. సో వాటి మీద కూడా అనలైజ్ చేయడం అనేది, అసెస్ చేయడం అనేది జరిగింది. ఎవరు అంటే ఏరిస్ వాళ్ళు, రైట్. దే ఆల్సో స్టడీ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద మెటీరియలాజికల్ పారామీటర్స్ అండి. సమ్ మెటీరియలాజికల్ పారామీటర్స్ యొక్క రిలేషన్షిప్స్ కూడా, అంటే ఎయిర్ టెంపరేచర్, విండ్ స్పీడ్, సోలార్ రేడియేషన్, రెయిన్ఫాల్, ఇవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి యొక్క పారామీటర్స్ కూడా అసెస్ చేయడం అనేది జరిగింది, రైట్. పారామీటర్స్, వాటి పారామీటర్స్ ని అసెస్ చేసి దాంతో పాటు ఓజోన్ లేయర్ కాన్సన్ట్రేషన్ తో వాటి చేంజెస్ ఎలా లింక్ అయి ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. వాట్ ఆర్ ద ఫైండింగ్స్ అని మాట్లాడుకుందాం. రిలేటివ్లీ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓజోన్ ఓవర్ బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ అండి. బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ మీద లో కాన్సన్ట్రేషన్, ఓజోన్ లేయర్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ ఎక్కడ ఉంటుంది అంటే గౌహతి నుండి అస్సాం మధ్యలో ఉంటుంది, ఓకేనా, రైట్. ఓజోన్ వాజ్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద లోకల్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ లోకల్ ఆక్సైడ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఇది, అదే ఐ మీన్ బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీలో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలీజ్ వల్ల కూడా ఓజోన్ లేయర్ మీద చాలా ప్రభావం పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ అడ్జసెంట్ గా ఉన్న హైవే, నియర్ గా ఉన్న హైవే ఏదైతే ఉందో ఆ ఏరియాలో హైవే యొక్క పొల్యూషన్ ఏదైతే ఉందో వాటి ప్రభావం పడుతుందని చెప్తున్నారు. దాంతోపాటు వెంటిలేషన్ కోఎఫిషియంట్ బాగానే ఉంది అని చెప్పారు. 6000 M²s ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎక్కువగానే ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటిలేషన్ కోఎఫిషియంట్ గురించి సింపుల్ గా ఒక టూకీగా చెప్పేస్తాను చూడండి. వెంటిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు బెటర్ ఎయిర్ క్వాలిటీ ఉన్నట్టు. అంటే వాతావరణంలో ఉన్న పార్టికల్స్ అనేవి బయటికి డిస్పోజ్ ఈజీగా అయిపోతున్నాయి, బయట వాతావరణంలోకి ఎర్త్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటికి ఈజీగా డిస్పోజ్ అయిపోతున్నాయి అనే దానికి ఒక ఇండికేటర్ అండి వెంటిలేటర్ కోఎఫిషియంట్. ఒకవేళ తక్కువగా ఉందనుకోండి, పూర్ ఎయిర్ క్వాలిటీ ఉన్నట్టు. ఢిల్లీలో మనకి ఎయిర్ క్వాలిటీ పూర్ గా ఎందుకు ఉంది అంటే వన్ ఆఫ్ ద రీజన్ వెంటిలేషన్ కోఎఫిషియంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ ప్రీ మాన్సూన్ సీజన్ ఏదైతే ఉందో దానిలో సోలార్ రేడియేషన్ ఇంపాక్ట్ అనేది ఫోటోకెమికల్ ఫార్మేషన్ ఆఫ్ O3 మీద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. మాన్సూన్ ముందు సోలార్ రేడియేషన్ ప్రభావం కూడా మనకి ఓజోన్ లేయర్ మీద ఉంది అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. ఎక్కడ ఓజోన్ లేయర్ అనేది, దీని గురించి ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ అనేది మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఓజోన్ లేయర్ యొక్క 2 జోన్స్ ఉంటాయండి, ఒకటి గుడ్ జోన్, ఒకటి బ్యాడ్ జోన్. పిక్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. ఒకటి గుడ్ జోన్, ఇంకొకటి బ్యాడ్ జోన్. యాక్చువల్లీ ఓజోన్ అనేది ఎక్కడ ఇదవుతుంది, ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ ఇదవుతుంది అంటే ఎర్త్ స్ట్రాటోస్ఫియర్ ఏదైతే ఉంటుందో, ఎర్త్ స్ట్రాటోస్ఫియర్ లో ఇది ఆరిజిన్ అనేది అక్కడ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ 10 to 30 miles అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ అండి, రైట్. అక్కడ నుంచి సన్స్ యొక్క హార్మ్ఫుల్ యూవీ రేట్స్ నుంచి ఓజోన్ లేయర్ అనేది ఎర్త్ ని కాపాడడం, మనల్ని కాపాడుతుంది అని చెప్పి మనం ఆల్రెడీ చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఓజోన్ పొర అనేది మనల్ని యూవీ రేస్ ఏవైతే ఉన్న అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడుతుందని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, రైట్. 90% ఆఫ్ ది ఎర్త్స్ ఓజోన్ ఈజ్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ అండ్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఓజోన్ లేయర్. స్ట్రాటోస్ఫియర్ లోని 90% ఆఫ్ ఎర్త్ ఓజోన్ ఏదైతే ఉందో, ఓజోన్ O3 ఏదైతే ఉందో అది స్ట్రాటోస్ఫియర్ లోనే ఉంటుందని చెప్తున్నారు. సో దానినే మనం ఏమంటాము అంటే ఓజోన్ లేయర్ అంటారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు గుడ్ జోన్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ బ్యాడ్ జోన్. ఇన్ ద ఎర్త్స్ లోవర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇది చూసారా, ఇది బ్యాడ్ జోన్ అండి. దిస్ ఈజ్ వాట్ బ్యాడ్ జోన్. లోవర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో గ్రౌండ్ కి దగ్గరలో ఓజోన్ అక్కడ కూడా ఫామ్ అవుతుందంట. ఎలా ఫామ్ అవుతుంది అంటే పొల్యూటెంట్స్ ఎమిటెడ్ బై కార్స్, పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్ బాయిలర్స్, కెమికల్ ప్లాంట్స్, వీటి వల్ల ఇదవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ ఓజోన్ పొల్యూషన్ అనేది ఇట్స్ ఎ కన్సర్న్ డ్యూరింగ్ సమ్మర్ మంత్స్ అండి. సమ్మర్ లో మనకి వేసవి కాలంలో ఓజోన్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, రైట్. దానివల్లే హాట్ టెంపరేచర్స్ అనేవి సమ్మర్ లో టెంపరేచర్స్ ఇంకా పెరగడానికి ఈ ఓజోన్ ఏదైతే పొల్యూషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. దిస్ ఇస్ గుడ్ ఓజోన్ అంటే న్యాచురల్ గా ఫామ్ అయ్యేది. ఇట్ ఈస్ బ్యాడ్ ఓజోన్ అంటే ఇండస్ట్రియల్ బాయిలర్స్ కానీ, కెమికల్ ప్లాంట్స్ కానీ, మనకి కార్స్ యొక్క ఎమిషన్స్ కానీ, వెహికల్స్ యొక్క ఎమిషన్స్ వల్ల ఫామ్ అయ్యేది బ్యాడ్ ఓజోన్, రైట్. మీకు క్లియర్ గా ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.